అందరూ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. అందరికీ నమస్కారములు. వేద సంస్కృత సమితి విశ్వ యోగ విద్యాపీఠ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యోగా శిక్షణకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతము. మనము కార్యక్రమాన్ని ప్రప్రథంగా మాతృదేశానికి నివాళులు అర్పిస్తూ ప్రారంభించుకుందాము. కుసుమ గారు వందే మాతరం పాడతారు. శ్రీ గురుభ్యో నమః. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. సుప్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ధన్యవాదాలు కుసుమ గారు. ఇప్పుడు ప్రార్థన హేమవతి గారు చేస్తారు. శ్రీ గురుభ్యో నమః. ఒక్క నిమిషము మెడిటేషన్, తర్వాత 3 సార్లు ఓంకారం చేసి ప్రార్థన గీతం ప్రారంభిద్దాం. ఓం గణానాన్ త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే. న గురో పరమం శిశురస్మి గురో మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముహవాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే
व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు హైమతి గారు. నమస్తే. గురూజీ ప్రభు గారు వచ్చారు, వారికి మన అందరి తరఫున స్వాగతం పలుకుతున్నాము. అలాగే మన ప్రభాకర్ రావు గురూజీ కూడా వచ్చారు, వారికి మన స్వాగతం. ఇప్పుడు మన గురూజీ ప్రభు గారిని ఈరోజు 4వ క్లాస్ మనకి ఈరోజు కార్యక్రమాలు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, ప్రార్థన చాలా అద్భుతంగా పాడారు హేమవతి గారు. కంగ్రాచులేషన్స్. ఒకటే చిన్న కరెక్షన్ ఉంది. మీరు చాలా మంది అదే తప్పు చాలా మంది, మీరు ఒక్కరే కాదు, చాలా మంది తప్పు చేస్తున్నారు. మేబీ రైటింగ్ లో కూడా తప్పు ఉందేమో. సరస్వతి అనేది హ్రస్వం కాదు, దీర్ఘం. షన్నో ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి. ఈ స్త్రీలింగాలన్నీ కూడా దీర్ఘాంతాలుగా ఉంటాయి, హ్రస్వాంతాలు కాదు. హ్రస్వాంతం అనేది కేవలం తెలుగు భాషలో ఉంటుంది. సో స్క్రిప్ట్ అలాగే ఇచ్చారు సార్. అది తప్పు, అది కూడా తప్పే. ఎందుకంటే సంస్కృతంలో స్త్రీలింగాలన్నీ కూడా దీర్ఘాంతాలే ఉంటాయి. హ్రస్వాంతం అనేది తెలుగులో మటుకే లక్ష్మి అని తెలుగులో అంటాం, కానీ లక్ష్మి అని సంస్కృతంలో ఉంటుంది. సో హ్రస్వాంతం సంస్కృతంలో అబద్ధం. హ్రస్వాంతం స్త్రీలింగాలకి సంస్కృతంలో అబద్ధం, తప్ప. ఎనీవే, కానీ మీరు చాలా అద్భుతంగా పాడారు. మీకు సంగీతం కూడా వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు. ఎనీవే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు సూక్ష్మవ్యాయామం మొదలెడదాం. విశుద్ధ చక్ర శుద్ధి. ప్రార్థన. మనోనాడి శక్తి వికాసక్. మనోనాడి అనేది ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ ఉంటుంది. దాన్ని ఒత్తటం వల్ల కాన్సన్ట్రేషన్ మన గురువుల మీద. కార్తికేయ మహర్షి ఈ సూక్ష్మవ్యాయామాన్ని నిర్వచించిన వారు. నెక్స్ట్ బుద్ధి తథా ధృతి శక్తి వికాసక్. బ్రెయిన్ లో ఈ భాగానికి తల వెనక్కి కొంచెం ఈ భాగం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ సేమ్ బ్రీదింగ్. మళ్ళీ అందరూ కాళ్ళు పూర్తిగా దగ్గరికి పెట్టి చేతులు టైట్ గా పెట్టి నిలబడాలి. అది అటెన్షన్ పొజిషన్. పూర్తి కాళ్ళు, 2 కాళ్ళు బొట్టల వేళ్ళు ఒకదానికొకటి తగులాలి. పూర్తిగా దగ్గర పెట్టాలి. నెక్స్ట్ స్మరణ శక్తి వికాసం. 50 డిగ్రీ 45 డిగ్రీస్ ముందు కొంగి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ
నెక్స్ట్ మేధాశక్తి వికాసం. కళ్ళు మూసుకుని గడ్డం ఛాతీ గురించి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఈ 3 బ్రెయిన్ ఎక్సర్సైజ్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంచుతాయి. ఓల్డ్ ఏజ్ వచ్చిన కొద్దీ బ్రెయిన్ వీక్ అయిపోయి చివరికి డెడ్ అయిపోయే పరిస్థితి వస్తుంది. అది రాకుండా ప్రాణశక్తిని ఈ 3 యాంగిల్స్లో అటువంటి బ్రీదింగ్ చేయటం, షార్ట్ బ్రీదింగ్ చేయడం వల్ల ఆ ప్రాణశక్తి ఆ స్పాట్స్కి వెళ్ళి సర్క్యులేషన్ పెంచి ఇంప్రూవ్మెంట్ అయింది బిహేవియర్ వస్తుంది. ఇప్పుడు నేత్ర శక్తి వికాసం చేస్తాము. లైట్లు తీసేసి ఈ వేలు 6 అంగుళాల ముందు, అంటే 2 కనపడకుండా ఒకటే కనపడేటట్టు కాబట్టి అక్కడ ఫోకల్ పాయింట్ దాన్ని ఫిక్స్ చేసి ఇలా వేలుతో పాటు కళ్ళు పైకెత్తాలి. కళ్ళు ఆర్పకుండా పైకి వెళ్ళి కొంతసేపు కళ్ళు మంటలు పుట్టేదాకా చూసి, మంటలు పుట్టినప్పుడు కళ్ళు మూసుకుని కిందికి రావు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఐ లెన్స్ని కంట్రోల్ చేసే మజిల్స్ ఉంటాయి, సిలియేటరీ మజిల్స్ అని, అవి అలా ఎక్సర్సైజ్ లాగా అవుతుంది వాటికి. మళ్ళా కింద నుంచి ఇట్లా 6 సార్లు చేస్తే కంటి చూపు బాగుపడుతుంది. కళ్ళజోడు కూడా తీసేయించుకున్నాడు. ఓకే, ఇప్పుడు కపోలక శక్తి వికాసం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రెష్ ఎయిర్, ఆక్సిజన్ ఈ పళ్ళు, చిగుళ్ళు చుట్టూరా గట్టిగా ప్రెషరైజ్ కావడం వల్ల ఆ నోట్లో ఉండే దుర్వాసన ఏదైతే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి అవన్నీ ఆక్సిడైజ్ అయిపోతాయి. ఆ ఆక్సిజన్ వల్ల నోరు ఫ్రెష్గా ఉంటుంది. సో ఇది నోరు అంటే చిగుళ్ళు, పళ్ళు, దవడలు, అపోలకం అంటే ఇది. ఇలా చేస్తున్నాం కాబట్టి ఇది కూడా బాగా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ కర్ణశక్తి వికాసం, సేమ్ యాజ్ ది ప్రీవియస్. ఈ పాటికి మీరు గమనించి ఉంటారు, సూక్ష్మ వ్యాయామంలో ప్రతి చిన్న ఎక్సర్సైజ్ కూడా దాని ప్రీవియస్ మీద బిల్డప్ నెక్స్ట్ లాగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం కపోలక శక్తి వికాసం చేసాము. ఇప్పుడు
కర్ణశక్తి వికాసంలో సేమ్ యాజ్ ప్రీవియస్, బట్ క్లోజింగ్ ది ఇయర్స్ ఆల్సో. అండ్ డోంట్ రిమూవ్ ఫ్రమ్ ది ఇయర్స్ ఫర్ 6 times. 6 సార్లు చేస్తే కానీ చెవులను తీయి. దీనివల్ల చెవుడికి సంబంధించిన సమస్యలు అంటే వినపడటం సరిగా వినపడకపోవటం, చెవుల్లో మోత రావటం, చెవులు దిబ్బడి పట్టడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా నయమైపోతాయి, రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనకు లేవు కదా అనుకుంటే ఎప్పటికీ అలా ఉంటాయి అనుకోవడానికి లేదు. ఏ క్షణంలో అయినా ఏ రోగమైనా రావచ్చు, ఏ ప్రాబ్లం అయినా రావచ్చు. అది వచ్చినప్పుడు మనం డాక్టర్లు వెంబడి పరిగెత్తి హాస్పిటల్కి వెళ్ళి, ఆ పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చాలా గొప్ప అనుకుని చివరికి పెద్ద పెద్ద డబ్బులు కట్టి చివరికి పెద్దదైనటువంటి ప్రాణాన్ని పోగొట్టుకుంటాం. సో అవన్నీ జరగకుండా ఉండాలంటే మొట్టమొదటి ఆదిలోనే తుంచేయటానికి ఈ సూక్ష్మవ్యాయామం అనేది ఒక్కటి చేసినా చాలు. శరీరం అద్భుతంగా ఆరోగ్యంగా యవ్వనంగా ఫిట్నెస్తో ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క ఆర్గన్కి ఇంత సైంటిఫిక్గా ఎక్కడ వేరే ప్రపంచంలో ఏ ఎక్సర్సైజ్ లేదు, వేరే యోగా టీచర్స్ కూడా రాదు. ఓన్లీ మా ట్రెడిషన్లో ఉన్నవాడికి ఒక్కడికి అర్థమవుతుంది, గురువు గారు. నెక్స్ట్ గ్రీవాశక్తి వికాసక్. స్పాండిలైటిస్, ఎవరైతే వర్టిగో లాంటివి కూడా స్పాండిలైటిస్ వల్ల వస్తాయి, స్లిప్ డిస్క్, వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఫస్ట్ లెఫ్ట్, తర్వాత పైకి లెఫ్ట్ రైట్, తర్వాత అప్ అండ్ డౌన్, మూడోది రెవల్యూషన్, నాలుగోది పైకి గుంజడం. ఈ పాటికి మొత్తం హెడ్ మనం కవర్ చేసాము. అట్లాగే షోల్డర్స్, హ్యాండ్స్ మనం నిన్న చూపించాము, వాళ్ళు స్కిప్ చేద్దాము, ఎందుకంటే వాళ్ళు కొన్ని కొత్తవి కూడా నేర్చుకోవాలి. సో ఇప్పుడు స్టమక్ వెళ్ళిపోదాం. ముందు షోల్డర్స్, హ్యాండ్స్ అవన్నీ వాళ్ళు స్కిప్ చేద్దాము, ఎందుకంటే వేరే కొత్త నేర్పడానికి టైం ఉండాలి. సో ఇప్పుడు మనము ఈ స్టమక్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ వాళ్ళు నేర్చుకుందాము. స్కిప్ చేతులు అన్నీ స్కిప్ చేశాను. చెస్ట్ 2 వక్షస్థల శక్తి వికాసం నెంబర్ 1, 2 కూడా స్కిప్ చేసి ఉదర శక్తి వికాసకి వెళ్ళి ఆ తర్వాత కట్టి శక్తి వికాసకి వెళ్దాం. ఉదర శక్తిలో మీకు ఇంత నేను కూడా 2-3 రోజులు బట్టి చేస్తున్నాము. అక్కడి నుంచి మొట్టమొదలు పూర్తిగా పొట్ట లోపలికి లాగి అక్కడి నుంచి అంటే నేను నేర్పిన మీరు రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత నేను కొన్ని స్కిప్ చేసి కొన్ని యాడ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే వేరే మార్గం లేదు. అది తప్ప వేరే మార్గం లేదు. అన్నీ ఒక్కరోజు చేయడం నేర్పించడం స్లో కాబట్టి, చేయటం అప్పుడు ఫాస్ట్గా చేయొచ్చు. గాలు వేసి పొట్ట లోపలికి అక్కడి నుంచి అట్లా నేర్పించండి. ఎంత వస్తే అంతే, అందరికి అంత పర్ఫెక్ట్గా రావు. ఎంత వస్తే అంత చేస్తూ పోతే గ్రాడ్యువల్గా. నెక్స్ట్ పొట్ట లోపలికి లాగాలి. గాలి వదిలినప్పుడు ముందుకు తొయ్యాలి, పెంచుకోండి. ఇది భస్త్రికా ప్రిన్సిపల్. నిలబడి సూక్ష్మ వ్యాయామంలో ఉదర శక్తి వికాసం.
ఇప్పుడు నెక్స్ట్ అదే సేమ్ పైకి చూస్తూ సేమ్ మళ్ళీ కిందికి చూస్తూ అంటే 45 డిగ్రీ పూర్తిగా కిందికి కాదు, సగం. ఇప్పుడు కాకి ముద్ర ఇందాకలాగా దానిగా చెంచలాగా చేసి బుగ్గలు పెంచి గడ్డ ఛాతీ కానించి నిలపాలి, నిలిపినప్పుడు పొట్ట ఉబ్బించి ఉండాలి. ఇది రెస్ట్ వస్తుంది, మైండ్ కామ్ అవుతుంది, బాడీకి రెస్ట్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 60 degrees ఉంది, సేమ్ ఉదర శక్తి వికాస అబ్డామినల్ బ్రీదింగ్. నెక్స్ట్ 90 degrees లో సేమ్. ఇప్పుడు 60 degrees లో గాలి వదిలేసి పొట్ట గాలి పీల్చుకోకుండా పొట్ట పైకి కిందికి ఆడించు. నైంటీ. ఓకే, ఇప్పుడు నౌలి అనేటువంటి ఒక క్రియ ఉంది, అది కొంచెం కష్టమైంది, అయినా కూడా మీరు కొందరు చేయొచ్చు, అందరూ ట్రై చేయండి, వచ్చిన వాళ్ళకి వస్తుంది, లేని వాళ్ళకి లేదు. అదేంటంటే గాలి వదిలేసి కొంచెం కిందికి వంగి మోకాళ్ళ పైన 4 ఇంచుల పైన ఈ చేతితో గట్టిగా ఒత్తితే పొట్ట లోపల లాగి ఆ పొట్ట మధ్యలో ఇలాగా ఒక వర్టికల్ కాలం వస్తుంది, అది మధ్య నవలి. తర్వాత లెఫ్ట్ ఒత్తుతో రైట్ ఎత్తేస్తే లెఫ్ట్కి వెళ్తుంది వామనవలి, రైట్ ఎత్తు రైట్కి దక్షిణ నవలి. ఇప్పుడు మనము కట్టి శక్తి వికాసకి ఎక్సర్సైజ్ నేర్చుకున్నాము. కట్టి నడుముకి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఈ చేతులు ఇలా పట్టుకుని ఒక ఎప్పుడు పిడికి రోజున బరువుగా లోపల పెట్టుకునేది, దీని పక్కన ఇట్లా హస్తబంధం చేస్తూ గట్టిగా ఇక్కడ వెనకాల సపోర్ట్ తీసుకుని గాలి పీల్చుకుంటూ వెనక్కి వెళ్ళటము, గాలి వదిలేస్తూ ముందుకు.
రెండవది గట్టి శక్తి వికాసం నెంబర్ 2. కాళ్ళు బాగా స్ప్రెడ్ చేసి బాగా మ్యాక్సిమం స్ప్రెడ్ చేసిన తర్వాత నడుము పెంచినట్టు ఇలా పెట్టుకుని గాలి పీల్చుకుని వెనక్కి వెళ్ళి గాలి వదులుతూ ముందుకు పోయి తల నేలకు ఉంచాడు, లేదా ట్రై చేయండి నేలకి తీసుకెళ్ళి. నేలకు ఆనించాను, మీరు కూడా ఆనించడానికి ట్రై చేయండి. ఇప్పుడు మూడవది గాలి వదిలేస్తూ తలకాయ తీసుకెళ్ళి మోకాళ్ళకి పెట్టి చేతులు వెనక్కి పైకి తోసేయండి. తలకాయ పెట్టి నెక్స్ట్ కాలు ఎడం పెట్టి సేమ్ గాలి పట్టు లోపల ఆగండి. నెక్స్ట్ కట్టి చక్ర శక్తి వికాస. చేతులు ముందుకు పెట్టి కాళ్ళు ఎడం పెట్టాలి. కాళ్ళు 1 ఫీట్ మినిమం ఎడం పెట్టేసి చేతులు ముందుకు పెట్టి గాలి పీల్చుకుని ముందుకి గాలి వదిలేస్తూ వెనక్కి. ఇది కటి చక్ర శక్తి వికాసక్. ఇప్పుడు మూలాధార శక్తి వికాసక్ అంటే మూలాధారం ఏదైతే ఉందో రెక్టమ్ దాన్ని పైకి లాగటం, గాలి పీల్చుకుంటే తొడలు పిల్లలతో సహా పైకి లాగి గాలి నీరుకి అట్టు పెట్టాలి. మూలాబంధం కూడా అంటారు. మీరు ఎప్పుడైనా దొడికెళ్ళాలంటే ఆపుకుంటారు సార్, ఆ టైంలో పైకి లాగా. ఇది ప్రాస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తుంది, ఉన్నవి కూడా తగ్గించేస్తుంది. నెక్స్ట్ 4 ఇంచెస్ సపరేట్ గా పెట్టి మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ చేయండి. కాళ్ళు తొడలు పిల్లలు పైకి లాగుతూ గాలి పీల్చుకుని మూలాధారాన్ని కూడా పైకి లాగి అట్టి పెట్టాలి. సెకండ్ తర్వాత గాలి వదిలేసి వదిలేదు. తర్వాత ఉపస్థ స్వాధిష్టాన చక్ర శుద్ధి. 1 ఫుట్ అంటే 1 అడుగు ఎడం పెట్టి కాళ్ళు. ఇప్పుడు బ్లాడర్ని కూడా పైకి లాగాలి. రెక్టమ్ బ్లాడర్ రెండింటిని కూడా పైకి లాగండి. గాలి పీల్చుకుని ఉపస్థ స్వాధిష్టాన చక్ర శుద్ధి. ఇది స్వాధిష్టాన చక్రం ఉంది ఇక్కడ మూలాధారం పైన. ఇందాక మూలాధారం కోసం చేశాను, ఇప్పుడు స్వాధిష్టానం కోసం చేస్తున్నాం.
ఇప్పుడు కుండలిని శక్తి వికాసకం ఉంటుంది. అది కాళ్ళు మీ పిల్లల్ని కొట్టాలి, పరిగెడుతున్నట్టుగా కొట్టాలి వెనకాల. ఇది తొడలకి. గాలి పీల్చినప్పుడు పైకి, గాలి కిందికి చేసాము. ఇప్పుడు గాలి ఉంది పైకి, గాలి పీల్చుకుంటాం. ఇప్పుడు మీరందరూ ఒక కుర్చీ ఈజీ చైర్, తర్వాత మోకాకి పిక్కలకి. పిండలిని శక్తి వికాసం. కూర్చుని చేతులు తిప్పి గాలి పీల్చు. ఉన్నారు చెప్పండి. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు పాదాల దృష్టి. శవాసనం వేసేయండి.
శ్వాస లోతుగా వచ్చేంత వరకు మీరు సహాయపడుతుంటారు. ఇప్పుడు నెక్స్ట్ జరగాలి. మళ్ళా సెంటర్కి వచ్చి
రైట్ పెట్టండి. మేడం సైడ్ కూర్చో. శ్వాస మీద మనసు పెట్టి శ్వాస లోపలికి బయటికి డీప్ లాంగ్. ఇప్పుడు యోగా నిద్ర చేద్దామా?
శ్వాస మీద మనసు పెట్టి లోతుగా గాలి తీసుకుంటూ వదులుతూ బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ మీదకి పంపించడం అనేది ఒక నిద్ర. ముందు మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి లోతుగా తీసుకుంటూ ఇప్పుడు ఎడంకాలు చిట్కిన వైపు నుంచి మొదలెట్టండి. మానసికంగా ఎడంకాలు చిట్కిన వైపు ముట్టుకున్నట్టుగా, నిమిరినట్టుగా, ఆప్యాయంగా ఎనర్జైజ్ చేసినట్టు ఇమాజిన్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఉంగరం వేలు, ఎడంకాలు, తర్వాత మధ్య వేలు, తర్వాత ఎడంకాలు చూపుడు వేలు, ఎడంకాలు బొడ్డు వేలు, ఎడంకాలు అరికాలు, ఇలా ముట్టుకుని నిమిరినట్టుగా మీరు ఫీల్ అవ్వండి మానసికంగా. తర్వాత ఎడంకాలు మడమ, ఎడంకాలు మడమ పైన జాయింట్ చీలమంటారు. ఎడంకాలు పిక్కలు, ఎడంకాలు మోకాలు, నిమిరినట్టుగా, అప్యాయంగా, ప్రాణాలు శక్తి ఇచ్చినట్టుగా మానసికంగా ఫీల్ అవ్వండి స్పాట్. ఎడంకాలు మోకాలు పైన, వెనకాల, కింద, పక్కన, ఎడంకాలు తొడ, ఇప్పుడు ఎడం చెయ్యి, ఎడం చెయ్యి చిటికిన వేలు, ఎడం చెయ్యి ఉంగరం వేలు, ఎడం చెయ్యి మధ్య వేలు, ఎడం చెయ్యి చూపు వేలు, ఎడం చెయ్యి బొట్టు వేలు, ఎడం చెయ్యి అరచేయి, ఎడం చెయ్యి మణికట్టు, రిస్ట్, ఎడం చెయ్యి లోయర్ ఆర్మ్, ఎడం చెయ్యి ఎల్బో, మోచేయి, ఎడం చెయ్యి అప్పర్ ఆర్మ్, పై చెయ్యి, భుజాల మజిల్స్, ఎడం చెయ్యి భుజం. ఇప్పుడు మీరు కుడి చెయ్యి, కుడి కాలు దగ్గరికి వెళ్ళండి. కుడి కాలు చిటికిన వేలు, కుడి కాలు మధ్య వేలు, ఉంగరం వేలు, కుడి కాలు మధ్య వేలు, కుడి కాలు చూపు వేలు, కుడి కాలు బొటన వేలు, కుడి కాలు అరికాలు,
కుడికాలు మడమ, కుడికాలు చీరమంటలు, ఫుట్ జాయింట్, యాంకిల్ జాయింట్, కుడికాలు పిక్కలు, కుడికాలు మొక్కలు, కుడికాలు తొడ, కుడి చెయ్యి చిటికిన వేలు, కుడి చెయ్యి పర్వాలేదు, కుడి చెయ్యి మధ్య వేలు, కుడి చెయ్యి చూపుడు వేలు, కుడి చెయ్యి అరిచేయి, కుడి చెయ్యి బట్టల వేలు, కుడి చెయ్యి మణికట్టు, కుడి చెయ్యి కింద చెయ్యి, కుడి చెయ్యి మోచేయి, కుడి చెయ్యి పై చెయ్యి, కుడి చెయ్యి మజిల్స్, కుడి చెయ్యి భుజం జాయింట్ ముందు వెనకాల పక్కన. ఇప్పుడు మెడ దగ్గరికి రండి, వెనకాల మెడ పై నుంచి కిందికి, కిందికి వచ్చిన కొద్దీ మీకు షోల్డర్ బ్లేడ్స్, స్పైనల్ కార్డ్, వెర్టిబ్రల్ కార్డ్ రెండింటిలో ఒక్కొక్క జాయింట్ రెండింటిలో ఫీల్ అవుతుంది. కిందికి వెళ్ళండి, బాగా కిందికి వెళ్ళండి. వెర్టిబ్రల్ కార్డ్ జాయింట్ చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి చివరికి బాటం వెళ్ళండి, తర్వాత మెడ మీదకి రండి. ముందు గడ్డము, తలకాయ మీద నుంచి కళ్ళు, ముక్కు, పెగ్మలు, గడ్డము, గొంతు, రిప్స్, కాలర్ బోన్స్, రిప్స్, లంగ్స్, ఛాతీ, గుండె,
ఫీల్ అవ్వండి ఆప్యాయతతో. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఏం లేకుండా బ్లాంక్ అవ్వండి. బొడ్డు వరకు వెళ్ళండి. పొట్ట బొడ్డు వరకు వెళ్ళి ఫీల్ అవ్వండి బాడీ మొత్తము. ఇప్పుడు కళ్ళు మూసుకుని జస్ట్ బ్లాక్నెస్. శ్వాస లోతుగా పీల్చుకుంటూ శ్వాస లోతుగా పీల్చుకుంటూ బాడీ మొత్తం ఎనర్జైజ్ చేసుకోండి 5 సార్లు. ఒకసారి బాడీ మొత్తం యాక్టివేట్ చేసి ఎనర్జైజ్ చేసుకోండి శ్వాసతోటి. ఒక్కసారి ఆల్ పార్ట్స్. Seven times. ఇప్పుడు కొద్దిగా కాళ్ళు చేతులు కదిలించండి. కదిలించి మళ్ళా మీరు మీ చైతన్యం బాడీలో తెచ్చుకోండి. కొద్దిగా కదిలించి పైకి మీరు బాడీని ఇవ్వకోవచ్చు. పైకి లేవచ్చు. ఇప్పుడు ప్రాణాయామం చేయండి. ఇప్పుడు ధ్యానంకి వెళ్దాము. ధ్యానంలో ఫస్ట్ స్టేజీ మనస్సులో ఏ ఆలోచనలు వస్తున్నాయో సినిమా చూసినట్టుగా వాటిని
చూస్తూ ఉండాలి, ఏమీ రియాక్ట్ అవ్వకుండా అలా చూస్తూనే ఉండాలి. ఏమవుతోంది సినిమా లోపల. థాట్స్ వస్తాయి పోతాయి, లేదా రాకపోవచ్చు, రాకపోతే మరి మంచిది. ఇలా చూస్తూ కొంతసేపు ఫస్ట్ స్టేజ్ 3-4 నిమిషాలు ఉండండి, 2-3 నిమిషాలు రిలాక్స్డ్. సెకండ్ స్టేజ్కి వెళ్ళండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. 5 మినిట్స్ శ్వాస లోపలికి వెళ్ళడం, బయటకు రావడం ఒకటే ఫీల్ అవ్వాలి, వేరే ఆలోచనలు ఏమి ఉండకూడదు. రిలాక్సేషన్. శ్వాస మీద ధ్యాస. లోతుగా పీల్చుకోవడం, వదిలేయడం, పొడుగ్గా అదే ఫీల్ అవ్వాలి. ఇంకోటి ఆలోచన రాకూడదు. ఇప్పుడు థర్డ్ స్టేజ్ సోహం. పీల్చుకున్నప్పుడు సో, వదిలేసినప్పుడు హం. సో హం, సో హం, సో హం. ఈ దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయే. ఈ దేహం అనేటువంటి దేవాలయంలో ఈ జీవుడు ఎవరైతే ఉన్నాడో ఆత్మ, అది పరమాత్మలో ఒక అంశము కాబట్టి పరమాత్మే. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయే. అజ్ఞానాన్ని తీసేస్తే జీవ బ్రహ్మైక్య అనుసంధానం జరుగుతుంది. అదే యోగం. జీవాత్మ పరమాత్మ సంయోగమే యోగం. సోహం అనేటువంటి పూజ, సోహం భావేన పూజయే. అంటే ఆ సహ అంటే పరమాత్ముడు, అహం అంటే జీవాత్ముడు, రెండు ఒకటే అని చెప్పేది సోహం మహామంత్రం. అదే హంస అని కూడా చెప్పుకోవచ్చు. హంస సోహం. రోజుకి 21,600 సార్లు శ్వాస నడుస్తుంటుంది. అది సోహంగా అయిపోతే మీరు ముక్తులు అవుతారు.
హంస సోహం. శ్వాసతో కలిపినటువంటి సోహం మంత్ర జప ఉపాసనా పద్ధతిది. దీన్ని ధ్యానం అంటున్నాం మనం. ఇది డీప్ గా లోపలికి ఇటుకోండి. సోహం హంసో హంసో హంసో. నాలుక పైకి పెట్టేసి నాసారంధ్రాలకి తగిలేటట్టుగా ట్రై చేయండి. కళ్ళు పైకి భూమధ్యంలో వెళ్ళిపోండి. శాంభవి ముద్ర, ఖేచరీ ముద్ర ఇవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి సమాధికి ముందు. సోహం అనుకుంటూ జపంలో తనలో తాను ఉండిపోవడం, శూన్యభావం, అబ్జార్ప్షన్, అదే సమాధి అని కూడా అంటారు. లోతుగా చాలా సేపు ఉన్నట్టయితే నిర్వికల్ప సమాధి అంటారు. ఇప్పుడు మీరు ఓంకారానికి వెళ్ళిపోండి. లాస్ట్ ఐటమ్
గాలి లోతుగా పీల్చుకొని ఓంకారంలో లయం అయిపోవాలి. అందరం కలిసి ఒకేసారి ఓంకారం చేయాలి. ఓం నమ ప్రణవార్థాయ సత్యజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. విధయే సర్వవిద్యానాం విషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. చిత్రం వటతరుర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం శిష్టాంతే ఋషిగణైరావృతై బ్రహ్మనిష్టైరాచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఇప్పుడు మొత్తం గ్లోబల్ బ్లెస్సింగ్. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్, సర్వస్తరతు దుర్గాణి, సర్వో భద్రాణి పశ్యతు, సర్వ సద్బుద్ధిమాప్నోతు, సర్వ సర్వత్ర నందతు,
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం సర్వేషాం మంగళం భవతు. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ గ్లోబల్ బ్లెస్సింగ్ వలన మీకు బ్లెస్సింగ్ వస్తుంది. ఈ హార్ట్ఫుల్నెస్ అనేది, హృదయ స్పందన, హృదయ విశాలత్వం వస్తాయి. అందుకే ఎంత మనం ఇతరులకి, లోకాలన్నిటికీ కూడా శుభం కోరుతామో అంత శుభం మనకు కూడా వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ ఇది గ్లోబల్ బ్లెస్సింగ్. అది మన ఋషులు వసుదైక కుటుంబం అనే సిద్ధాంతంతో ఏకాత్మ భావం, అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా ఉన్నాం కాబట్టి మనం కూడా ఆటోమేటిక్గా బాగుంటుంది. పాజిటివ్ థాట్స్ డెవలప్ చేసి హార్ట్ఫుల్ మెడిటేషన్ అని కూడా ఉంటుంది. ఓకే, ఇవాటికి అయిపోయింది. ఎంత టైం ఉందండి వెంకటనారాయణ గారు? 4 minutes, 4-5 minutes ఉందండి అంతే. ఓకే, క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ప్లీజ్. హ్యాండ్ రైజ్ చేసి అడగండి. సార్ పెద్దగా ప్రశ్న ఏం లేదు, కానీ చాలా బాగుంది సార్. యోగ నిద్ర అసలు ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు ఎవరు చేయట్లేదు, అసలు అద్భుతంగా అనిపించింది. చెప్తాను. వెరీ గుడ్, ఐఎమ్ సో హ్యాపీ. అది మీరు మీ అంతటి మీరు చేసుకోవచ్చు. నా వీడియో కూడా ఒకటి పెట్టాను, ఒకటి శవాసనం యోగ నిద్ర అని ఒక వీడియో ఉంది. వీటీవీ వాళ్ళది, విసా టీవీ వాళ్ళది. సో దీనివల్ల అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. బీపీ నార్మల్కి వచ్చేస్తుంది, మనశ్శాంతి పడుతుంది, బాడీ చాలా రిలాక్స్ అవుతుంది. ఇంకా ఎనీబడి వాంట్స్ టు సే ఎనీథింగ్? కుసుమ గారు, కుసుమ గారు అడగండి ప్లీజ్. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం గురువు గారు. 2-3 days బ్యాక్ మీరు ఒక 21 క్వాలిటీస్ వరుసగా గబగబా చెప్పారు. అవి ఒక్కసారి ఆ క్వాలిటీస్ ని రాసుకునే విధంగా కానీ లేదా ఒక మెసేజ్ రూపంలో కానీ పంపిస్తే అది కొంచెం మెమరైజ్ చేసుకోవాలి అని. ఇంగ్లీష్ లో చెప్పిన పాట? అవునవును. ఓకే, అది ఇప్పుడు చెప్తున్నాను, మీరు మన వీడియో రికార్డింగ్ లో వినండి. సెరెనిటీ, రెగ్యులారిటీ, absence of vanity, sincerity, simplicity, veracity, equanimity, fixity, non-irritability, adaptability, humility, tenacity, integrity, nobility, magnanimity, charity, generosity, purity. ఇది 18 it is. Practice daily this 18 it is. You will soon attain immortality. You will abide in infinity and eternity. You cannot acquire this in a university. ఇది స్వామి శివానంద రాసినటువంటి 18 it is అనేటువంటి పోయం. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇంకా క్వశ్చన్స్? ఎవరు? రవీంద్ర కుమార్ గారా? అవునండి. అడగండి. ఇంకా 1 minute 2 minutes. గురుగారు, నాడి ప్రక్రియ చేసేటప్పుడు చేతులు ఇలా పెట్టి బటనీళ్ళు ఇట్లా అంగటి మీద ఇక్కడ గుంట ఉంది చూసారా? ఆ గుంట నీళ్ళు కొద్దిగా వస్తాయి, ఈ బొట్టలు పెడుతుంది. అంగటి మీద వచ్చే గుంతలా కదా? ఆ గుంట, ఈ గుంటని ఒత్తి చేతులు జోడించి మనస్సు నిలపాలి. అప్పుడు మనసు బాగా నిలుస్తుంది. అందుకే ఈ నమస్కారం అనేది పెట్టారు. ఇట్లా పెడితే లాభం లేదు. ఇట్లా యాక్చువల్ కరెక్ట్. ఎవరి మీద నమస్కారం చేస్తున్నామో వాళ్ళని ధ్యానం చేయడానికి ఇది మనోనాడీ శక్తి వికాసం. ధన్యవాదాలు. ఓకే సార్, ఇంకా ప్రేయర్ చేసుకుందాము. ఓకే.
ఓకే, హైమవతి గారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు హైమవతి గారు ప్రార్థన చేసినందుకు. ఇప్పుడు మనం నేషనల్ యాంథమ్ పాడుకుందాం. కుసుమ గారు. जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे गाते तब शुभ आशीष मागे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. జై జై హింద్. ధన్యవాదాలు కుసుమ గారు. సర్వేభ్యః ధన్యవాదः. నమస్కారः. ఇంకెవరికైనా ప్రశ్నలు అడిగేదంటే అడగచ్చు. సార్ ఉన్నారు. ఈరోజు గురువారము. గురువుల్లో అందరికంటే గొప్ప గురువు దక్షిణామూర్తి. మన ప్రార్థనా శ్లోకాల్లో కూడా ఒక శ్లోకం ఉంది. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అంటే ఈశ్వరుడు, గురువు, ఆత్మ మూడు కూడా ఒకటే, ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్నది అని ఈ శ్లోకానికి అర్థము. అటువంటి దక్షిణామూర్తికి నమస్కారము. అంటే ఈశ్వరుడే దక్షిణామూర్తి, అతనే గురువు, అదే పరమాత్మ. ఇప్పుడు ఈ దక్షిణామూర్తి స్తోత్రం అనేది ఒకటి ఉంది. అది నేను ఒక వీడియో ఇండికా మోక్ష వాళ్ళకి ఇచ్చాను. అది మీకు గ్రూప్లో పెడతాను. అది మీరు స్టడీ చేయండి. దానికి వీలైనప్పుడు అది మనం మళ్ళీ డీటెయిల్గా దాన్ని ఓకే. మహోదయ, ఈ సూక్ష్మ వ్యాయామం, ఈ హఠయోగ దీపిక ఈ బుక్స్ మేము ఎలా ఆన్లైన్ మీకు ఆల్రెడీ ఇచ్చాం కదా గ్రూప్ లో ఉందా? వెబ్సైట్. అలా చెప్పండి వెంకటనారాయణ గారు, గ్రూప్ లో ఉందా? మీరు ప్రింట్ అన్నా తీసుకోండి, లేకపోతే అట్లాగే చూడండి. అలాగే ధన్యవాదాలు. నెక్స్ట్ అండి.
ఓకే, ఐ థింక్ వీ కెన్ క్లోజ్. రైట్ సార్. ఒక్క నిమిషం అండి సార్. చెప్పండి. కె చెప్పండి. సీతారామలక్ష్మి పిన్ నెంబర్ పెట్టలేదండి. భానుచందర్ కరణం వీళ్ళిద్దరు పిన్ నెంబర్ పెట్టలేదు. ఎనీ ప్రాబ్లం అండి మీకు? కె సీతారామలక్ష్మి గారు ఉన్నారా? సీతారామలక్ష్మి గారు నమస్తే మహోదయ. పెడతాను మహోదయ. అండి మీకు తెలియలేదు, ఎలా పెట్టాలో తెలియలేదు మహోదయ. ఇక్కడ కింద స్క్రీన్ లో పార్టిసిపెంట్స్ అనేది 3వ ఐకాన్ కనపడుతుంది కదా, మ్యూట్ అవునండి. పార్టిసిపెంట్స్. ఆ పార్టిసిపెంట్స్ మీద క్లిక్ చేయండి. ఆ, క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్ కనపడుతుంది కదా, అవునండి. మీ నేమ్ పక్కలో మైక్రోఫోన్ సింబల్, దాన్ని ఆడుకొని వీడియో సింబల్ ఉంది కదా, అవునండి. దాని మీద వీడియో సింబల్ మీద లైట్ టచ్ చేయండి. ఆ, 3 డాట్స్ కనపడినాయి కదా, కనపడినాయా రైజ్ మేడం? హ్యాండ్. రైజ్ 3 డాట్స్ కనపడినాయా? మీ పేరు మీద మైక్రోఫోన్ సింబల్, వీడియో సింబల్ కనపడుతుంది కదా, దాని దగ్గర వీడియో సింబల్ దగ్గర కర్సర్ తీసుకెళ్తే 3 డాట్స్ కనపడినాయా? వీడియో సింబల్ దగ్గర మీ పేరు పార్టిసిపెంట్స్ లిస్ట్కి వెళ్ళండి. 27 పార్టిసిపెంట్స్ అని కనపడుతుందా? ఆ, కనిపిస్తుంది. అక్కడ మీ పేరు అది కనపడుతుందా? అక్కడ పేరు కనిపిస్తుంది మహోదయ. అక్కడ వీడియో దాని ఉంది, పక్కనే మైక్రోఫోన్ ఉంది. ఆ మైక్రోఫోన్ ఉంది, వీడియో ఉంది కదా, వీడియో దగ్గరికి వెళ్ళండి కర్సర్. ఓకే, అది రెడ్ సింబల్. ఓకే. అక్కడ 3 డాట్స్ కనపడతాయి. వీడియో మీద కర్సర్ వెళ్ళంగానే మీకు 3 డాట్స్ కనపడతాయి. ఓకే. ఓకే, మా వారు చెక్ ఆ 3 డాట్స్ ను అక్కడ క్లిక్ ఫోన్ చేయండి. లో ఉన్నారా, ల్యాప్టాప్ లో ఉన్నారా, ఒకసారి చెప్తారా? నేను ఫోన్ లోనే ఉన్నాను మహోదయ. ఫోన్లో అయినా అంతే, మీకు అక్కడ అదైనా సేమ్ 3 డాట్స్ కనపడినాయి కదండి. 2 డాట్స్ 3 డాట్స్ ఎక్కడ తెలియట్లేదు. అదండి మీరు ఓకే, దాన్ని నొక్కండి, ఆ పేరు పైన చేయండి. దాని మీద వీడియో మీద లైట్ గా కర్సర్ అయినప్పుడు లైట్ గా ప్రెస్ చేయండి దాన్ని. ఫోన్ లో 3 డాట్స్ రావండి. ఫోన్ లో రీనేమ్, రైజ్ హ్యాండ్ అని వస్తుంది. రైట్, ఓకే, రీనేమ్ వస్తుంది కదా, ఆ రీనేమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అచ్చా, ఓకే. రీనేమ్ సెలెక్షన్ చేసుకొని మీకు పిన్ నెంబర్ సర్క్యులేట్ చేసింటారు మెయిల్ ద్వారా మన బాబు గారు. పిన్ నెంబరు 1674 మహోదయ. రైట్, 1674. అక్కడ రీనేమ్ దగ్గర ఫస్ట్ 1674 అని టైప్ చేయండి. స్క్రీన్ అచ్చా 1674 టైప్ చేసి ఒక స్పేస్ ఇచ్చి మీ నేమ్ టైప్ చేయండి. ఒక స్పేస్ ఇచ్చి హైఫన్ ఇచ్చి స్పేస్ ఏం చేయట్లేదు, ఒక స్పేస్ ఇచ్చినా సరిపోతుంది. ఒక స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసుకోండి మేడం. వచ్చిందా మహోదయ? వచ్చింది. అదేనండి, డైలీ మీకు ఫోన్ లో ఉండే వాళ్ళైతే డైలీ వచ్చింది కదా మహోదయ, వచ్చింది కదా మహోదయ. ఇప్పుడు వచ్చింది. ఓకే, రైట్, ఓకే, థ్యాంక్స్. ధన్యవాదాలు మహోదయ, ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ అది చివర్లో కొట్టారండి, ఫ్రెష్ లో కొట్టాలి అంతే, అంతకంటే. ఓకే. ఓకే, ఇట్లా ఇదే పద్ధతిలో మిగతా వాళ్ళు కూడా చేసేయచ్చండి. ఇంకోరు ఉన్నారు ప్రస్తుతానికి, ఆయన సైన్ ఆఫ్ అయినట్టున్నారు, కనపడలేదు. సార్ వెంకటనారాయణ గారు నమస్కారం అండి. చిన్న సందేహం అడగొచ్చా? గురుగారు లేరు కాబట్టి. అది ఏంటి, గురువు గారు మన సరస్వతికి దీర్ఘ ఉండాలా అని అన్నారు. చిన్న డౌట్. అది నేను మళ్ళీ మాట్లాడతాను, రేపు మాట్లాడతాను. సంబోధనలో సరస్వతి అని వస్తుంది. గురువు గారికి మనం అడగలేకపోయాము, అంత పెద్ద గురువు గారికి తెలియదానికి అది, కానీ ఒకసారి మీతో షేర్ చేసుకుందామని అడుగుతున్నాను. మీరు వినండి, రేపు చెప్తాను అన్నాను కదా. ఓకే రైట్. తర్వాత నా సైడ్ నుంచి ప్రేయర్ ఎవరు పంపించలేదు, ఆడియో రికార్డింగ్. అట్లీస్ట్ 10 people పంపిస్తారా అనుకున్నా,
లాస్ట్ బ్యాచ్ కొందరు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరు ఒకళ్ళు కూడా పంపించలేదు. చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నా. ఇప్పుడు మాది ఇదివరకు పంపించింది మీరు మార్కింగ్ కూడా పంపించారు కదా, మేము మళ్ళీ పంపించక్కర్లేదు కదా. మీరు కరెక్ట్ చేసింది మీకు స్పెసిఫిక్గా మీకు మెసేజ్ పెట్టాను కదా, చూడండి. అదే అది ఉందండి నా దగ్గర, అది పర్లేదు. మిగతా వాళ్ళ సంగతి చెప్తున్నాను. కొత్త వాళ్ళు అస్సలు ఇంతవరకు చేయని వాళ్ళు కొందరు పంపించండి, ఉత్సాహంగా ఉండండి. ఓకే రైట్. ఇంకేమన్నా వందే మాత్రం జనగణమన అయినా అట్లీస్ట్ స్టార్ట్ చేయొచ్చు కదా వాళ్ళు, ఇది కాకపోయినా పేర్కొని అదైనా పంపించండి రికార్డింగ్ అట్లీస్ట్. ఎవరు చేస్తారో అడగండి, దాన్ని బట్టి చేయొచ్చు. రేపు స్వామి గారు ప్రేయర్ చేస్తారా? చేస్తానండి, తప్పకుండా ఒకసారి బ్రషప్ చేసుకోండి. ఓకే, తప్పకుండా. రమణ గారు కూడా ఉన్నారు, రమణ గారు కూడా ఇంతవరకు చేయలేదు. ఎవరండి? రమణ గారు, గుడిపూడి రమణ. ఆయన రేపు కూడా వందే మాత్రం జనగణమన స్టార్ట్ చేస్తే ప్రేయర్ నెక్స్ట్ వీక్ లో చేస్తుంది. అలాగే వందే మాత్రం జనగణమన చేస్తారా? ఓకే, గుడ్, వెరీ గుడ్. రేపు నేను చేస్తానండి గురు. ఓకే, మీరు ఇంతకుముందు అడిగారు, అప్పుడు జర్నీలో ఉన్నానండి వసుంధర మేడం గారు. మీరు ఒకసారి అడిగారు, కానీ అప్పుడు నేను జర్నీలోనే ఉంటూ విన్నాను, అందుకోసం అప్పుడు వీలు కాలేదని చెప్పాను నేను. అవసరమైనా కానీ నేమ్స్ మీరు తీసుకోవచ్చు అందుకోసం. ధన్యవాదాలు. ఓకే బాబు గారు. సార్ లేట్ లాగా ఉంది. ఓకే, ఇంకేం విశేషాలు లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే, రికార్డ్ ఆఫ్ చేయలేదా? రికార్డ్ ఆఫ్ చేయలేదు.